ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఆడపడుచు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎన్ఆర్ఐ సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస అన్నారు. పైడితల్లి అమ్మవారి పండుగ తేదీలను ప్రకటించిన మేరకు మంత్రి కొండపల్లి విజయనగరం 3 లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడిలో కొలువు తీరే అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖద్వారం వద్ద విలేకరులతో మంత్రి కొండపల్లి మాట్లాడుతూ అక్టోబర్లో పండుగ అయిన వెంటనే ఆలయ విస్తరణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఇప్పటికే ఆలయ విస్తరణ పనులకు టెండర్లనిచ్చామన్నారు. ఇక ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగను ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా వస్తారన్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా పైడితల్లమ్మ గారి పండుగ వైభవంగా చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6-7 తారీఖున నిర్వహించబడుతుంది. ఆ డేట్లు ఖరారయ్యాయి. నేను దసరా అయిపోయిన మొదటి మంగళవారం తిరుమానోత్సవం జరుగుతుంది. తిరుమానోత్సవం ముందు రోజు తొలేలు జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి పండగ గత సంవత్సరం కన్నా ఇంకా వైభవంగా చేయడానికి కూడా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాము. గత సంవత్సరం చాలామంది అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతే భారీగా అంతకన్నా బెటర్ భారీగా ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా పండగ అనౌన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను దర్శనం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మంచి ఆశీస్సులు అమ్మవారిది మనందరికీ కలుగుతుందని భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్స్పాన్షన్ కూడా శాంక్షన్ చేశారు. ఆలయానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా అలొకేట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయి పండుగ అయిపోయిన తర్వాత ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మా యువ నాయకులు నారా లోకేష్ గారు వినాయక చవితి ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలోని, ప్రతి పల్లెలోని, ప్రతి వాడలో చేసుకోవడం అనేది మనందరూ కూడా తెలుసు. పిల్లలందరూ కూడా సరదాగా చాలా ఆప్యాయతంగా కలిసిగా చందా